అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ పరిస్థితి స్థానిక ఎన్నికల్లో ఎలా ఉండబోతోంది? ఏపీలో కూటమి జోరు ముందు జగన్ నిలబడగలరా? ప్రస్తుతం ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణలో రాజకీయం ఇప్పుడు కాంగ్రెస్కు అనుకూలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పవర్లోకొచ్చిన రేవంత్ సర్కార్ పంచాయతీ ఎన్నికల్లోనూ తన సత్తా చాటింది. ఇప్పుడు అదే ఊపును మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించింది. అధికార పార్టీ అంటేనే ఉండే సహజమైన అడ్వాంటేజ్ను కాంగ్రెస్ 100% వాడుకుంది. విపక్షాలు దాదాపు నామమాత్రంగా మారిపోయేలా హస్తం పార్టీ తన రాజకీయ దూకుడును ప్రదర్శించింది. అయితే ఈ గాలిలోనూ బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోవడం విశేషం. 10 ఏళ్ల అధికారం తర్వాత ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్ఎస్ ప్రభుత్వ వేగాన్ని తట్టుకొని నిలబడ్డం ఆషామాషీ విషయం కాదు. 16 మున్సిపాలిటీలను సొంతంగా గెలుచుకోవడంతో పాటు 700కు పైగా వార్డులను కైవసం చేసుకోవడం బీఆర్ఎస్ రాజకీయ తెగువకు నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. అధికార పార్టీ వేస్తున్న ఎత్తుగడలను చిత్తు చేస్తూ క్యాడర్ని కాపాడుకుంటూ బీఆర్ఎస్ చేసిన ఈ పోరాటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలు విడిపోయినా రాజకీయ పోలికలు మాత్రం విడదీయలేవు. తెలంగాణలో 2023లో కేసీఆర్ ఓటమి చవిచూస్తే సరిగ్గా ఏడాది తర్వాత ఏపీలో వైసీపీకి అదే గతి పట్టింది. తెలంగాణలో ఓటమి తర్వాత బీఆర్ఎస్ను వరుసగా ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఓటములు వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఏపీలోనూ అదే సీన్ రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ పెద్దగా ఎన్నికలను ఫేస్ చేయలేదు. కానీ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చింది. జగన్ ఇలాకాలోనే టీడీపీ అప్రతిహత విజయం సాధించడం, పక్కనే ఉన్న మరో జెడ్పీటీసీని కూడా కైవసం చేసుకోవడం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఫలితాలను బట్టి చూస్తే ఈ ఏడాది ఏపీలో జరగనున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి గడ్డు కాలం తప్పదా అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. బీఆర్ఎస్, వైసీపీ ఈ 2 పార్టీల మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్కు కేసీఆర్ అనే రాజకీయ దిగ్గజం అండగా ఉన్నారు. ఆయనకు తోడుగా కేటీఆర్, హరీష్ రావు అనే సమర్థవంతమైన నాయకత్వం ఉంది. మాజీ మంత్రులు, సీనియర్లు అంతా కలిసి నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ని గట్టిగా నిలదీస్తున్నారు. ఇంత బలమైన నాయకత్వం, మంది మార్బలం ఉండి కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ విజయాలను అడ్డుకోలేకపోతోంది. మరి ఏపీలో వైసీపీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. బీఆర్ఎస్తో పోలిస్తే వైసీపీ సంస్థాగతంగా చాలా బలహీనంగా ఉంది. ఇక్కడంతా జగన్ నాయకత్వమే. అసెంబ్లీలో విపక్ష హోదా లేదు. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు సభకు వెళ్లడం లేదు. జగన్ నోరు విప్పకపోతే ఆ పార్టీలో స్పందించే నాదుడే లేడు. వ్యూహాల లేమి వైసీపీకి పెద్ద శాపంగా మారిందన్న చర్చ జరుగుతోంది. సెల్ఫ్ గోల్ వేసుకునే నాయకులు ఎక్కువ కావడంతో పార్టీ డీలా పడిపోయింది. ఇంత బలహీనమైన స్థితిలో ఉన్న వైసీపీ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల యుద్ధాన్ని ఎలా ఎదుర్కొంటుందన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడడంతో ఒక సాలిడ్ ఓటు బ్యాంక్ క్రియేట్ అయింది. అధికారంలో ఉన్న కూటమికి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఎదురు లేకుండా పోయే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగానే స్థానిక ఎన్నికల్లో జనాలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు. అలాంటిది 3 పార్టీలు కలిసి బలంగా ఉంటే వైసీపీ అభ్యర్థులు అసలు బరిలో నిలబడగలరా అన్న టాక్ వినిపిస్తోంది. కూటమి జోరును చూసి వైసీపీ నుంచి పోటీ చేయడానికి ఎంతమంది సిద్ధపడతారు అన్నది ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. గట్టిగా నిలబడితే చాలు వైసీపీకి ఎంతో కొంత బలం వస్తుంది అని కొందరు అంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఓటమి భయంతో చాలా మంది నేతలు ఎన్నికలకు దూరంగా ఉండాలని చూస్తున్నారు. ఈ తరుణంలో కూటమిని నిలువరించడం జగన్కు హిమాలయ శిఖరాన్ని ఎక్కడం లాంటిదే అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి చూస్తే తెలంగాణ మున్సిపల్ ఫలితాలు ఏపీలోని ప్రతిపక్షానికి ఒక హెచ్చరిక లాంటివి. తెలంగాణలో బీఆర్ఎస్ తనకున్న బలంతో కనీసం గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకుంది. కానీ ఏపీలో వైసీపీకి ఆ పరిస్థితి ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. అధికార కూటమి అన్ని రకాల అస్త్రాలతో సిద్ధంగా ఉంది. మరోవైపు వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఏపీలో స్థానిక పోరులో నిలిచి గెలిచేందుకు వైసీపీ ఇప్పట్నుంచే భారీ వ్యూహాలతో సిద్ధం కావాల్సి ఉంటుంది. కేవలం సానుభూతి మీదో, గత పథకాల మీదో నమ్మకం పెట్టుకుంటే తెలంగాణలో బీఆర్ఎస్కు ఎదురైన పరిస్థితులే ఎదురవుతాయన్న టాక్ వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో క్యాడర్ని యాక్టివ్ చేసి అభ్యర్థుల్లో ధైర్యాన్ని నింపితే తప్ప వైసీపీ రేసులో నిలబడలేదు. మరి వైసీపీ స్థానిక ఎన్నికలకు తన అస్త్రాలను ఎలా సిద్ధం చేసుకుంటుందో వేచి చూడాలి.